రండి, ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతం గురించి తెలుసుకుందాం. యేసుప్రభు వారు నీటిని ద్రాక్షరసంగా చేశారని చాలామందికి తెలుసు. ఇది ఆయన మొదటి అద్భుతం అని కూడా తెలుసు. అయితే నీటిని ద్రాక్షరసంగా మార్చడాన్నే దేవుడు మొదటిగా ఎందుకు చేశారో, మరియు ఆయన మనకు ఏం బోధించాలనుకుంటున్నారో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఈ అద్భుతం గురించి వ్రాయబడింది. కానా అనే ఒక చిన్న గ్రామంలో ఒక వివాహము జరుగుతుంది. ఆ వివాహానికి యేసు, ఆయన తల్లి మరియా శిష్యులను ఆహ్వానించబడ్డారు. ఆ కాలంలో వివాహాలు చాలా రోజులు జరిగేవి. అందరికీ భోజనం, పానీయాలు అందించాలి. అయితే అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ వివాహంలో ద్రాక్షరసము పూర్తిగా అయిపోయింది. ఇది పెద్ద అవమానం మరియు అపకీర్తిగా భావించేవారు. ఆనందంగా ఉన్న సమయం బాధగా మారే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మరియా నేరుగా యేసును ఆశ్రయించి వారికి ద్రాక్షరసము లేదు అని చెప్పింది. అప్పుడు యేసు నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు. యేసు ఏమంటారో తెలీదు, కానీ ఆయన చెప్పింది చేయుడి అని పరిచారకులకు చెప్పింది మరియా. ఆ కాలంలో చాలా పెద్ద రాతి కుండలు ఉండేవి. అవి మట్టితో చేసినవి కాదు, రాతి పాత్రలు. వాటిని శుద్ధి కోసం ఉపయోగించేవారు. అంటే భోజనం ముందు చేతులు శుభ్రపరచుకోవడం, పండుగల సమయంలో శుద్ధి కోసం వాడేవారు. ఒక్క కుండ 2-3 కొలతల నీరు, అంటే సుమారు 75 నుంచి 115 లీటర్లు నీరు పడుతుంది. అవి చాలా సాధారణ కుండలు, కేవలం శుద్ధి కోసం ఉపయోగపడేవి. కుండలను నీటితో నింపండి అని యేసు పరిచారకులకు చెప్పినప్పుడు వారు ఏమాత్రం సందేహపడకుండా ఆ బానలను పూర్తిగా నీళ్లతో నింపారు. అప్పుడు యేసు కొంత తీసుకొని పోయి విందు నిర్వాహకునికి ఇవ్వమని చెప్పగా ఆ నీరు ద్రాక్షరసముగా మారింది. విందు నిర్వాహకుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు విందు నిర్వాహకుడు పెండ్లి కుమారుని పిలిచి, ఏ వివాహంలోనైనా మంచి ద్రాక్షరసమును ముందు ఇచ్చి తరువాత తక్కువది ఇస్తారు, కానీ నీవు మంచిది, అతి శ్రేష్టమైనది ఇప్పటి వరకు ఉంచావు అని మెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం ఈ అద్భుతం ద్వారా దేవుడు మనకు ఏం బోధించారో, ఏం మాట్లాడాలనుకుంటున్నారో చూద్దాం. మొదటిగా ఈ అద్భుతం ఎందుకు జరిగింది? వివాహంలో ఆనందం తీరిపోయింది. కుటుంబానికి అవమానం వచ్చే పరిస్థితి. మనుషుల శక్తితో పరిష్కారం ఉండదు. దేవుని కరుణ కావాలి. కాబట్టి దేవుని కరుణ పనిచేసే సమయం వచ్చింది. దేవుడు సాధారణ జీవిత సమస్యల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలడని ఈ అద్భుతం ద్వారా తెలుసుకోవచ్చు. రండి, ప్రతి దశలో మనం ఏం నేర్చుకోవాలో, ఏం గమనించాలో చూద్దాం. మొదటిగా యేసును వివాహానికి పిలిచారు. ఆ వివాహానికి యేసు ఆహ్వానించబడినవాడు. ఆయన బలవంతముగా రాలేదు. ఈ విధముగానే మన జీవితంలో కూడా యేసుకు స్థానం ఇవ్వాలి. మన హృదయాల్లోకి ఆయనను ఆహ్వానించాలి. అప్పుడే ఆశీర్వాదానికి ద్వారం తెరుచుకుంటుంది. రెండవది, ద్రాక్షరసం తీరిపోయింది. అంటే ఎంత మంచి ప్రారంభం ఉన్నా ఏదొక లోటు, ఏదొక అవమానం రావచ్చు. ఆనందం అనేది శాశ్వతం కాదు, కానీ లోటు వచ్చినప్పుడు నిరాశ పడకుండా దేవుని దగ్గరకు వెళ్ళాలి. మూడవది, సమస్య యేసుకు చెప్పబడింది. సమస్య వచ్చినప్పుడు మరియమ్మ ఫిర్యాదు చేయలేదు, కేవలం ఆ సమస్యను యేసుకు తెలిపింది. మనం కూడా మన జీవితాల్లో మన సమస్యలను దేవునికి అప్పగించాలి. నాలుగవది, యేసు వెంటనే స్పందించలేదు. దేవుని సమయం వేరు. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, సహనం, విశ్వాసంతో ఉండాలి. ఐదవది, ఆయన చెప్పినది ఏదైనా చేయండి. మరియమ్మ యేసుపై పూర్తి నమ్మకం పెట్టింది. ఇక్కడ మనం మరియకు యేసుపై ఉన్న విశ్వాసాన్ని గమనించవచ్చు. అర్థం కాకపోయినా దేవుని మాట వినాలి. ఆరవది, రాతి కుండలు మరియు నీరు. శుద్ధి ఆచారాలకు కుండలను వాడేవారు. బాహ్య సంబంధమైన శుద్ధి కాదు, కానీ హృదయ మార్పు కావాలి, హృదయ శుద్ధి కావాలి. ఏడవది, కుండలు అంచుల వరకు నింపారు. సేవకులు పూర్తి విధేయత చూపారు. అద్భుతం ఇంకా కనిపించలేదు, అయినప్పటికీ చిన్న విధేయత పెద్ద అద్భుతానికి దారితీసింది. ఎనిమిదవది, నీరు ద్రాక్షరసమైంది. అద్భుతం నిశ్శబ్దంగా జరిగింది. దేవుడు ఎలా చేశాడో చెప్పలేదు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎలా పనిచేస్తాడని కాదు,
మనం దేవుని నమ్ముతున్నామా లేదా అనేది ముఖ్యం. 9వది ఉత్తమమైన ద్రాక్షరసం. చివర్లో ఉత్తమమైనది వచ్చింది. దేవుని పని నాణ్యతతో ఉంటుంది. దేవునితో నడిచేవారికి ఉత్తమమైనది, శ్రేష్టమైనది, నాణ్యతమైనది వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. 10వది విశ్వాసం పెరిగింది. శిష్యుల విశ్వాసం బలపడింది. ఆయనను విశ్వసించి మన జీవితాల్లో ఆయనను ఆహ్వానిస్తే లోటు ఉన్న చోట ఆనందం సమృద్ధిగా మారుతుంది.